ఏపీలో దసరా సెలవులపై కీలక అప్డేట్ వచ్చింది. సెలవుల పొడిగింపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 2 రోజుల పాటు దసరా సెలవులను పొడిగించింది. దసరా సెలవులపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్థన మేరకు నిర్ణయం తీసుకున్నారు మంత్రి లోకేష్. వాస్తవానికి అకాడమిక్ క్యాలెండర్ను అనుసరించి చూస్తే ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చారు. కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో పాటు టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు మరో 2 రోజుల పాటు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 12 రోజుల పాటు సెలవు ఇచ్చినట్టయింది. తొలుత 9 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. దానికి 2 రోజులు పొడిగించారు. ఈ నెల 21 ఆదివారం కావడంతో కలిసి వచ్చింది. మొత్తం 12 రోజుల పాటు సెలవు ఇచ్చినట్టయింది. తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ, తెలంగాణలో బతుకమ్మ సైతం జరుపుకుంటారు. అందుకే అక్కడ పాఠశాలలకు ముందుగానే సెలవులు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు ఇచ్చారు. అంటే మొత్తం 13 రోజులు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 4న అక్కడ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. తెలంగాణలో ముందస్తుగా సెలవులు ఇవ్వడంతో ఏపీలో కూడా ఇవ్వాలన్న విజ్ఞప్తులు వెళ్లాయి. ఈ నెల 22 నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానుండడంతో ఆ రోజు నుంచి సెలవులిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.